ఈరోజు మనం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో భాగంగా విదేశీ రంగం పాఠ్యాంశం నుంచి మనం భారత ఆర్థిక వ్యవస్థలో అంతర్జాతీయ వర్తకపు యొక్క పాత్ర ఏంటి లేదా అంతర్జాతీయ వ్యాపారం యొక్క పాత్ర ఏంటి అనేది మనం తెలుసుకుందాం. దీన్ని మనం విదేశీ వ్యాపారం కూడా చెప్పొచ్చు. ఏంటి అంతర్జాతీయ వ్యాపారం అంటే ఏంటి అంటే ఒక దేశము ఇతర దేశాలతో వర్తక వ్యాపారాలు నిర్వహించడము, లేదా ఒక దేశము సరిహద్దులు దాటి ఇతర దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడాన్ని మనం అంతర్జాతీయ వ్యాపారము లేదా విదేశీ వ్యాపారం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఒక దేశానికి ఎందుకు అవసరము అంతర్జాతీయ వ్యాపారము, విదేశీ వ్యాపారం ఎందుకు అవసరము అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకు అవసరం అంటే ఇక్కడ మనకి ప్రపంచ దేశాలన్నీ కూడా తమ ఆర్థికాభివృద్ధిని సాధించే క్రమంలో భాగంగా విదేశీ వ్యాపారము అంటే అంతర్జాతీయ వ్యాపారం అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది. సో అంటే ఒక దేశము ఆర్థికాభివృద్ధిలో యొక్క విదేశీ వ్యాపారం అనేది ప్రధాన పాత్ర వహిస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్థికాభివృద్ధి సాధన దిశగా సాంకేతిక పరిజ్ఞానం కానీ లేదా అనుభవాలు అంటే ఒక అభివృద్ధి చెందిన దేశాలు కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలకు కానీ వాళ్ళకి అనుభవాలు కానీ ఇవన్నీ కూడా ఆర్థిక అభివృద్ధికి తోడ్పడడం ప్రధానంగా జరుగుతుంది. కాబట్టి నవ్య సంప్రదాయ ఆర్థికవేత్తలు ఒక దేశ ఆర్థిక అభివృద్ధి జరగాలంటే దానికి అంతర్జాతీయ వ్యాపారము లేదా అంతర్జాతీయ వర్తకం అనేది ఒక చోదక శక్తిగా, ఒక ప్రత్యేకమైన శక్తిగా పనిచేస్తుందని అభిప్రాయపడడం అనేది జరిగింది. అంతేకాకుండా ఇక్కడ అంతర్జాతీయ వ్యాపారం వల్ల ధనిక దేశాలు ఏం చేస్తున్నాయి, పేద దేశాలతో వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. అంటే రెండు కలిసి, ధనిక దేశాలు పేద దేశాలు కలిసి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే పేద దేశాలు ధనిక దేశాలుగా అభివృద్ధి చెందడానికి వాళ్ళ యొక్క టెక్నాలజీని కానీ తర్వాత వాళ్ళ యొక్క వస్తువులను కానీ ఉపయోగించుకొని జరగడానికి అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే కొంతమంది ఆర్థికవేత్తలు ధనిక దేశాలు అనేవి పేద దేశాలతో అంతర్జాతీయ వ్యాపారం చేయడం వల్ల పేద దేశాలు ఇంకొద్దిగా పేదరికంలోకి పోయే అవకాశం ఉంది. ధనిక దేశాలు పేద దేశాలని వారి యొక్క దోపిడీని గురి చేసే అవకాశం ఉంది. దానివల్ల అంతర్జాతీయ అసమానతలు పెరుగుతాయనే వాదన కూడా ఉంది. సో ఏదైనప్పటికీ కూడా అంతర్జాతీయ వ్యాపారం అనేది ఒక దేశ ఆర్థికాభివృద్ధికి చాలా ముఖ్య పాత్ర వహిస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఏంటి దాని యొక్క పాత్ర ఏంటి, మన భారతదేశానికి సంబంధించి ఒక విదేశీ వ్యాపారము లేదా అంతర్జాతీయ వ్యాపారం వల్ల మన దేశము ఎట్లా అభివృద్ధికి జరుగుతుందనేది మనం ఈ అంశాల ద్వారా తెలుసుకుందాం. సో అందులో భాగంగా ఒకటి తులనాత్మక వ్యయ ప్రయోజనము. ఏంటి తులనాత్మక వ్యయ ప్రయోజనము? తులనాత్మకం అనేది ఇక్కడ పోల్చడం, ఒక వస్తువుతో మరొక వస్తువుని పోల్చడం. ఇక్కడ దీని పరంగా తులనాత్మక వ్యయ ప్రయోజనం అనేది అంటే ఇతర వస్తువులతో పోల్చినప్పుడు తక్కువే ఉన్న వస్తువులు అనమాట ఇక్కడ. సో ప్రయోజనం అనేది అంతర్జాతీయ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుంది. అంటే అంతర్జాతీయ వర్తకము తక్కువేంతో వస్తువులను ఉత్పత్తి చేయడానికి తోడ్పడుతుంది. తులనాత్మక వ్యయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రపంచ దేశాలు ఉత్పత్తి చేస్తే అంతర్జాతీయ వర్తకం వల్ల అన్ని దేశాలు కూడా లబ్ధి పొందడానికి అవకాశం ఉంది. సో ఈ యొక్క తులనాత్మక వ్యయ ప్రయోజనం ఆధారంగా భారతదేశం కూడా వస్తూత్పత్తి చేస్తూ ఆర్థిక అభివృద్ధి వైపు కొనసాగుతుంది. ఏంటి ఇక్కడ తులనాత్మక వ్యయ ప్రయోజనం అంటే ఇక్కడ ఏంటంటే కొన్ని రకాల దేశాల్లో కొన్ని రకాల వనరులు అనేవి ప్రకృతి సిద్ధంగా సహజంగా లభిస్తుంటాయి. కొన్ని దేశాల్లో ఆ యొక్క వనరులు, ఆ యొక్క సహజ వనరులు అనేవి సరిగా లభించకపోవచ్చు, కొరతగా ఉండవచ్చు. కాబట్టి కొన్ని దేశాలు ప్రకృతి సిద్ధంగా కొన్ని వనరులు అనేవి ఆ యొక్క దేశాలకి ప్రకృతి ప్రసాదం కానుగా చెప్పవచ్చు. సో అలాంటి సందర్భాల్లో కొన్ని రకాల వస్తువుల ఉత్పత్తికి ఎక్కడైతే కనుక ఉత్పత్తి కారకాలు ఎక్కువ అందుబాటులో ఉంటాయో, లేదా ఉత్పత్తికి కావాల్సిన అంశాలు అందుబాటులో ఉంటాయో ఆ దేశాల్లో తక్కువేంతో వస్తు ఉత్పత్తిని సాధించవచ్చు మనం. కానీ ఏదైతే కనుక వనరులు సరిగా లేని దేశాల్లో ఒక వస్తువుని అదే రకమైన వస్తువుని ఉత్పత్తి చేయాలంటే ఎక్కువ ధర చెల్లించవలసి రావచ్చు, అంటే ఉత్పత్తి ఖర్చు ఎక్కువ కావచ్చు. సో దానివల్ల ఏమవుతుంది ఇక్కడ అంటే
తక్కువ ఉత్పత్తి వ్యయంతో తయారయ్యే దేశాల నుంచి వస్తువుల్ని ఎక్కువ ఉత్పత్తి ఖర్చుతో తయారయ్యే దేశాలు వాటిని దిగుమతి చేసుకోవడం వల్ల ఉత్పత్తి ఖర్చుని తగ్గించుకొని లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వస్తువు తీసుకుందాం మనం. ఒక ఏఎన్ఏ వస్తువు ఉంది. ఏఎన్ఏ వస్తువుని ఇండియాలో తయారు చేయాలంటే ఒక 50 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకోండి మనం. అదే ఏ వస్తువుని అమెరికాలో తయారు చేయడం వల్ల 30 రూపాయలకే తయారవుతుంది అనుకోండి అది. సో అప్పుడు అలాంటప్పుడు మనం ఈ అధిక ఖర్చుతో తయారు చేసే బదులు 30 రూపాయల ఖర్చుతో తయారైన వస్తువుని అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకోవడం వల్ల, విదేశీ వ్యాపారం వల్ల మనకి 20 రూపాయలు మిగులు అనేది ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. అట్లే మన దేశంలో తక్కువ వ్యయంతో తయారు వస్తువుని అమెరికా వాళ్ళు దిగుమతి చేసుకుని వాళ్ళు కూడా లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ మనం వ్యయాన్ని తగ్గించుకొని రెండు దేశాల మధ్య యొక్క తులనాత్మక వ్యయ ప్రయాణం పొందడానికి అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ అంతర్జాతీయ వ్యాపారంలో సాధ్యమవుతుంది. దీనివల్ల ఏదైతే మిగులు ఉంటుందో ఆ మిగులు ఇతర అంశాలకు మనం ఉపయోగించడానికి, ఇతర ఉత్పత్తి కార్యక్రమాలు కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆ యొక్క మిగులుని మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఆర్థికాభివృద్ధికి పాటుపడినట్లు అవుతుంది. కాబట్టి ఇట్లా ప్రపంచ దేశాలు అంతర్జాతీయ వ్యాపారం వల్ల లబ్ధి పొందడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇలాంటి తులనాత్మక వ్యయ ప్రయోజనాలు పొందవచ్చు అనేది మొదటి అంశము. సో కాబట్టి భారతదేశం కూడా ఇప్పుడు మనం ఇలాంటి ఈ తులనాత్మక వ్యయ ప్రయోజనాలుగానే వస్తువులను ఉత్పత్తి చేయడం ప్రధానంగా జరుగుతుంది. ఇంకా రెండో అంశం అయితే మార్కెట్ల విస్తరణ. ఏంటి ఇక్కడ మార్కెట్ల విస్తరణ? వస్తువులకు దేశీయ వినియోగదారుల డిమాండ్తో పాటు విదేశీ వినియోగదారుల డిమాండ్ తోడవడంతో మార్కెట్లకు విస్తరణకు విదేశీ వ్యాపారంలో అంతర్జాతీయ వ్యాపారం తోడ్పడుతుంది. వస్తువు ఉత్పత్తి అధిక మొత్తంలో పెరిగినప్పుడు సగటు వ్యయాలు తగ్గి వస్తు ధరలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా వినియోగదారులకు గుణాత్మకతో పాటు పరిమాణాత్మకంగా కూడా పలు రకాలైన వస్తువుల ఎంపికకు అవకాశం లభిస్తుంది. ఏంటి ఇక్కడ మార్కెట్ల విస్తరణ? ఏదైనా ఒక దేశంలో వస్తువు ఉత్పత్తి జరిగినప్పుడు తమ అవసరాలకు పోగా మిగిలిందనుకోండి, విదేశీ వ్యాపారం చేయలేకపోతే ఆ మిగులు అనేది ఇక్కడే వృధాగా పడి ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన దేశ వస్తువులకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకున్నాం, ఇండియా దేశ వస్తువులకు డిమాండ్ ఉందనుకోండి, ఈ డిమాండ్ని మనం ఇతర దేశాలకు ఉందనుకోండి, ఆ ఇతర దేశాలు కూడా మన వస్తువుల్ని విస్తరించడం వల్ల, అంటే అంతర్జాతీయ వ్యాపారం అనేది ఈ యొక్క వస్తువుల్ని ఇతర దేశాలు అమ్ముకోవడానికి కూడా అవకాశం కల్పిస్తుంది అనమాట. సో కాబట్టి మన దేశంలోనే కాకుండా మన వస్తువుని ఇతర దేశాల్లో కూడా మార్కెట్లని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మన దేశ మార్కెట్, అంటే మన వస్తువుకి మన దేశంలో మార్కెట్లతో పాటు ఇతర దేశాల్లో కూడా మార్కెట్లు పెరగడం వల్ల మన డిమాండ్ పెరిగి ఉత్పత్తి అధికంగా చేయవలసి రావచ్చు. ఎప్పుడైతే ఉత్పత్తి పెరగడానికి అవకాశం ఉంటుందో, మనం చెప్పుకున్న ఫస్ట్ ఇయర్లో ఉత్పత్తి సిద్ధాంతంలో, ఉత్పత్తి పెరిగే కొలది సగటు వ్యయం అనేది తగ్గుతుంది. ఉత్పత్తి పెరిగే కొలది సగటు వ్యయం తగ్గుతుంది. ఏసీ, యావరేజ్ కాస్ట్, మనం చెప్పుకున్నాం. యు ఆకారం ఉంటుంది, సగటు వ్యయ రేఖ అని చెప్పుకున్నాం మనం. ఎంసీ, ఏసీ రేఖలు యు ఆకారం ఉంటాయి. ఎందుకంటే వస్తు ఉత్పత్తి పెరిగే కొలది సగటు ఉపాంత వ్యయాలు తగ్గడానికి అవకాశం ఉంది ఒక స్థాయి వరకు అని చెప్పుకున్నాం. కాబట్టి ఉత్పత్తి పెరిగే కొద్దీ ముడి పదార్థాల ఖర్చు కానీ రవాణా ఖర్చు ఇవన్నీ కలిసి రావడంతో మనకి సగటు వ్యయం తగ్గి ఉత్పత్తి యొక్క వస్తు ధరలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే కనుక ధరలు తగ్గిన వస్తువులకి డిమాండ్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ మార్కెట్లను విస్తరించుకోవాలన్నా, తమ వస్తువులకి డిమాండ్ పెంచుకోవాలన్నా, అధిక ఆదాయాలు పొందాలన్నా మన విదేశీ వ్యాపారం ద్వారా సాధ్యమవుతుంది. ఎందుకంటే మన దేశంలోని వినియోగదారులకు, మన దేశంలోని మార్కెట్లలోనే మన వస్తువులు అమ్ముకోకుండా ఇతర దేశ వినియోగదారులను ఆకర్షించి ఇతర దేశాల మార్కెట్లని మనం ఏర్పాటు చేసుకోవడం వల్ల మన వస్తువులకి గిరాకీ పెరిగి, డిమాండ్ పెరిగి, వ్యయాలు తగ్గి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇట్లా లాభాలు వచ్చే సందర్భాల్లో మనం నాణ్యమైన సరుకుని, నాణ్యమైన వస్తువుల్ని తక్కువ ధరలకే అందించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే వస్తువులు తగ్గినాయో వస్తువులకి డిమాండ్ పెరిగే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఇట్లా విదేశీ వ్యాపారం చేయడం వల్ల మనం మార్కెట్లని విస్తృతపరచుకోవచ్చు, ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించుకోవచ్చు, మన వస్తువులకి డిమాండ్ పెంచుకోవచ్చు, తద్వారా లాభాలు గడించి ఆ యొక్క లాభాలతో మళ్ళీ మనం అంటే ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాల వైపు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇది రెండవ అంశము. ఇంకా మూడవ అంశం చూసినట్టయితే వ్యవసాయ రంగ అభివృద్ధి.
ఏంటి? భారతదేశము వ్యవసాయ రంగ అభివృద్ధి విదేశీ వర్తకానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మన దేశం నుంచి ప్రతి సంవత్సరము పత్తి, పండ్లు, కూరగాయలు, బియ్యం వంటి వస్తువును ఇతర దేశాలకి మనం ఎగుమతి చేయడం జరుగుతుంది. ఇలాంటి వస్తు సేవల్ని ఎగుమతి ద్వారా మనం వ్యవసాయదారులు సౌభాగ్యవంతులుగా ఎదగడానికి అవకాశం ఉంది. చూడండి, ఇక్కడ మన భారతదేశం అనేది ప్రధానంగా వ్యవసాయ రంగ ప్రాధాన్యత కలిగిన దేశం. మన వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని మనం మంచిగా సాధిస్తున్నాం. నేటి కాలంలో హరిత విప్లవం వల్ల అయితేనేమి, కొన్ని వ్యవసాయ పద్ధతుల మార్పులు రావటం వల్ల అయితేనేమి, మన దేశంలో అవసరానికి మించి వ్యవసాయ రంగ ఉత్పత్తుల్ని మనం ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క ఉత్పత్తులను మనం ఇతర దేశాల్లో మనం మార్కెట్లు ఏర్పరచుకోవడం వల్ల మన దేశ వస్తువులు ఏం చేయొచ్చు, ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయవచ్చు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం మన భారతదేశం పత్తి కానీ, పండ్లు కానీ, కూరగాయలు కానీ, బియ్యం కానీ, పంచదార ఇలాంటి వస్తువులు మనం ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఎక్స్పోర్ట్ చేయటం వల్ల ఏమైతుంది, మనకి విదేశీ మారక ద్రవ్యం కూడా వస్తుంది మన దేశానికి. దాంతోపాటు మన దేశ వ్యవసాయ రంగంలోని రైతులు కూడా అధిక ఆదాయాలు పొందడం వల్ల వీళ్ళు మంచి సౌభాగ్యవంతంగా అంటే ఉన్నత స్థితిలోకి రావడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. ఒకవేళ మన అంతర్జాతీయ వ్యాపారం కలిగి లేనట్టయితే, అంటే విదేశీతో వ్యాపారాలు చేయనట్లయితే, మన దేశ వ్యవసాయ రంగ వస్తువులు మన దేశంలోనే అవసరానికి మించి ఉత్పత్తి చేసినప్పుడు ఈ మిగులంతా ఏమవుతుంది, వృధా అయిపోయే అవకాశం ఉంటుంది. వీటికి ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డిమాండ్ కంటే సప్లై ఎక్కువైనప్పుడు ధరలు ఆటోమేటిక్గా అయితే తగ్గిపోతాయి. ధరలు తగ్గిపోతే రైతులకి మంచి ధరలు వస్తాయా? తమ కష్టపడి సేద్యం చేసిన రైతులకి తగిన ధర, తగిన ఆదాయం వచ్చే అవకాశం ఉండదు. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క ఉత్పత్తులకి మన దేశంలో కాకుండా ఇతర దేశాల్లో కూడా మనం మార్కెట్లని ఏర్పాటు చేసుకొని అక్కడ కూడా మన వస్తువుల్ని ఎక్స్పోర్ట్ చేసి అక్కడ అమ్ముకోవడం వల్ల మన దేశ వ్యవసాయదారులకు కూడా లాభాలు వచ్చి సౌభాగ్యవంతులుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యవసాయ రంగ అభివృద్ధి అభివృద్ధి జరగాలన్నా కానీ మనం విదేశీ వ్యాపారాన్ని ప్రోత్సహించవలసి ఉంటుంది, అంటే అంతర్జాతీయ వ్యాపారాన్ని చేయవలసి ఉంటుంది అనమాట. సో ఇది ఒక అంశము. దీని తర్వాత పోటీ. ఏంటి పోటీ? ఒక దేశంలో స్థానికంగా ఉండే ఏకస్వామ్యాల నిరోధనకు అంతర్జాతీయ వ్యాపారం తోడ్పడుతుంది. ఏంటి ఇక్కడ ఏకస్వామ్యం అంటే ఏదైనా ఒక వస్తువు మీద గుత్తాధిపత్యం ఒక సంస్థకే ఉండటం ఉత్పత్తి మీద. సో అతనికే ధర నిర్ణయించే అధికారం ఉంటుంది, అతనికే ఉత్పత్తి నిర్ణయించే అధికారం ఉంటుంది ఏకస్వామ్యం అంటే. సో ఇలాంటి ఏకస్వామ్య సంస్థలు చాలా ఉంటాయి ప్రతి దేశంలో కూడా. కాబట్టి ఈ యొక్క ఏకస్వామ్యాలను నిరోధించాలంటే ఏం కావాలి? ఇంటర్నేషనల్ ట్రేడ్, అంతర్జాతీయ వ్యాపారం అవసరము. ఎందుకంటే దిగుమతులు చౌకగా లభించినప్పుడు స్థానికంగా ఏకస్వామ్యదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేశీయ వినియోగదారులను మోసానికి గురి చేయలేరు. చౌక ధరల్లో దిగుమతులు లభ్యం కాని పక్షంలో స్థానిక ఏకస్వామ్యదారులు వినియోగదారులని దోపిడీకి గురి చేస్తారు. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ఏకస్వామ్యదారులు ఒక రకమైన వస్తువుని ఉత్పత్తి చేస్తున్నారు, ఒక వస్తువుని. సో ఈ వస్తువుని మనం ఏం చేస్తున్నాం, మన దేశం ఏకస్వామ్యదారుడే మన ఉత్పత్తిదారుడు తయారు చేసినప్పుడు వాటిని నిర్ణయించిన ధరకి మనం కొంటున్నాం మనం. కానీ అదే రకమైన వస్తువుని మనకి విదేశీ వ్యాపారం ఉండటం వల్ల ఇతర దేశాల నుంచి మన దేశంలోకి మనం ఇంపోర్ట్ చేసుకొని అదే రకమైన వస్తువుని తక్కువగా ధరకి లభ్యమైంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వినియోగదారుడు లాభపడడానికి అవకాశం ఉంది. అంటే వినియోగదారుడు మోసానికి గురికాడు. ఎందుకని? ఇది ఒకే ఒక ఏకస్వామ్యత వాళ్ళు వీడు అధిక ధరలో నిర్ణయించి ఎక్కువ లాభాలు పొందుతారు. కానీ దీనికి పోటీ ఉన్నప్పుడు, అంటే మన దేశ సంస్థలకి మన దేశ ఏది ఉత్పత్తిదారులు ఉన్నాయో వాటికి ఇతర దేశాల నుంచి పోటీ ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే అదే రకమైన వస్తువు ఇతర దేశాల వాళ్ళు తక్కువ ధరకు అందించేటప్పుడు ఇతను కూడా ఏం చేస్తాడంటే తక్కువ ధరకు అందించవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే పోటీ ఉంది. ఇప్పుడు అంటే ఈ సంస్థకి ఇంకొక సంస్థ పోటీ రావడం వల్ల ఆ పోటీని తట్టుకునే క్రమంలో ఒకళ్ళొకళ్ళ ధరలు తగ్గించుకునే పరిస్థితి వస్తుంది. ఇది వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి నాణ్యమైన వస్తువుని తక్కువ ధరకు పొందగలుగుతాడు వినియోగదారుడు. ఎప్పుడు? అంతర్జాతీయ వ్యాపారం ఉండి విదేశీ సంస్థలు కూడా మన దేశంలోకి అమ్ముకోవడానికి ఉన్నప్పుడు, అదేవిధంగా మన దేశం కూడా ఇతర దేశాల్లో వస్తువులు అమ్ముకోవడానికి ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు వీటి మధ్య పోటీలు ఏర్పడి నాణ్యమైన వస్తువులు తక్కువ ధరలకి వినియోగదారులకి అందుబాటులోకి ఉంటాయి. ఒకవేళ విదేశీ వ్యాపారం లేదనుకోండి, అంతర్జాతీయ వ్యాపారం లేదు, ఇతర దేశాలతో మనం వర్తక వ్యాపారం నిర్వహించట్లేదు, మన దేశం వరకు ఉంది, అప్పుడు ఏమవుతుంది? ఎవరైతే ఏకస్వామ్యదారుడు ఉన్నాడో ఒక వ్యక్తి వస్తువును ఉత్పత్తి చేసేటప్పుడు అతని యొక్క నిర్ణయించిన ధరే ఫైనల్గా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దానికి ప్రత్యామ్నాయ వస్తువులు లేవు.
కాబట్టి దాన్ని కొనాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి వినియోగదారుడు ఏం చేస్తాడు, తక్కువ ధరకు లభించే వస్తువును కూడా ఎక్కువ ధరకి కొని మోసపోవాల్సిన పరిస్థితి వచ్చి వినియోగదారుడు ఆర్థిక దోపిడీకి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా అంతర్జాతీయ వ్యాపారం అనేది ఇక్కడ ఏకస్వామ్యాల మధ్య ఉత్పత్తిదారుల మధ్య పోటీని ఏర్పరిచి నాణ్యమైన వస్తువుల ఉత్పత్తి జరిగే విధంగా తోడ్పడుతుంది. అదేవిధంగా తక్కువ ధరకి క్వాలిటీ సరుకు కూడా లభించే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇదొక అంశము. ఇంకా 5వ అంశము వ్యాపార విధానము. ఏంటి వ్యాపార విధానము అంటే అనాదిగా వ్యాపార వాణిజ్య రంగాలు పూర్వకాలం నుండి ఈ యొక్క వ్యాపార రంగాలు భారతదేశ ఆర్థిక అభివృద్ధిలో గణనీయమైన పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పుడే కాదు, మన యొక్క పూర్వకాలం నుంచి మన యొక్క రాజుల కాలం, బ్రిటిష్ అంతకుముందు కాలం నుంచి కూడా విదేశీ వ్యాపారం ఉండేదని చెప్పేసి మన చరిత్రకారులు చెప్తున్నారు. మన దేశం నుంచి వస్త్రాలు కానీ సుగంధ ద్రవ్యాలు కానీ ఇవన్నీ కూడా భారతదేశ ఎగుమతుల్లో ప్రముఖ పాత్ర వహించున్నాయి. సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు మనం ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూనే ఉన్నాం. అదేవిధంగా 1990 తర్వాత మనకి ఆర్థిక సంస్కరణలు మొదలైనవి. మనం చెప్పుకున్నాం 91లో ఎల్పిజి నమూనా వచ్చింది. లిబరేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అంటే ఆర్థిక సంస్కరణ ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ సంస్కరణలు కూడా మరి అంతర్జాతీయ వ్యాపారానికి ఊపినిచ్చాయి. అంటే ఈ యొక్క ఏదైతే మన భారతదేశంలో 91లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టినవో ఎల్పిజి నమూనాని, ఇవి కూడా విదేశీ వ్యాపారంలో చెప్పుకోదగిన, ఆశించదగిన ఫలితాలు ఇచ్చాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క మన స్థూల దేశీయోత్పత్తిలో, మన జీడిపిలో వ్యాపార రంగం వాటా 90లో 15% ఉండగా అది 2005 నాటికి 35% పెరిగింది. ఎప్పుడు ఆర్థిక సంస్కరణల ఫలితంగా విదేశీ వ్యాపారాలను చేసుకునే క్రమంలో కొన్ని సంస్కరణలు తీసుకురావడంతో మరి 15% ఉన్న సంస్కరణలకు ముందున్న విదేశీ వ్యాపారంగ వాటా స్థూల దేశీయోత్పత్తిలో అది మరి 2005 నాటికి 30% పెరిగిందని చెప్పేసుకోవచ్చు. అయితే ప్రధానంగా ఇందులోంచి ఇంజనీరింగ్ వస్తువులు, వస్త్రాలు, మరి విలువైన రాళ్ళు, పెట్రోలియం ఉత్పత్తులు, పంచదార, రసాయనాలు, తోలు సంబంధించిన వస్తువులు, సాఫ్ట్వేర్ ఉత్పత్తులు, యంత్రాలు, యంత్ర ప్రక్రియ ఇవన్నీ కూడా మనం విదేశీ వ్యాపారం ద్వారా, అంతర్జాతీయ వ్యాపారం ద్వారా ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఎగుమతి చేయడం అనేది ప్రారంభమైంది. అంటే మనకు వ్యాపార విధానం కూడా మార్పు వచ్చింది. అంటే వ్యాపారంలో కూడా చెప్పుకోదగంగా పెరిగింది ఈ యొక్క అంతర్జాతీయ వ్యాపారం వల్ల. సో కాబట్టి ఇదొక అంశము. దీని తర్వాత మనకి విదేశీ పెట్టుబడులు ఏంటి అంటే అంతర్జాతీయ వ్యాపారము, విదేశీ వ్యాపారము వల్ల మనకి పెట్టుబడులు కూడా వచ్చేసినాయి మన దేశంలోకి. ఎందుకంటే ఆర్థిక సంస్కరణలో భాగంగా మనం చెప్పుకున్నాం, ప్రైవేటీకరణ, సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణలో భాగంగా మనం ఏం చేసినంటే భారీ స్థాయిలో పెట్టుబడుల్ని మనం మన దేశానికి ఆహ్వానించడం జరిగింది. ఆర్థిక సంస్కరణ అమల్లో భాగంగా విద్యుత్తు, ఇంధన వనరులు, ఎలక్ట్రికల్ సామాగ్రి, రవాణా వంటి కీలక రంగాల్లో బహుళ జాతీయ సంస్థలు, మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా పెట్టుబడి అనుమతించును. అంతకుముందర అంతర్జాతీయ వ్యాపారం మీద నియంత్రణలు ఉండేవి, ఆంక్షలు ఉండేవి, కఠిన నియమ నిబంధనలు ఉండేవి. సో కాబట్టి అటన్నిటిని ఏం చేశారు, ఎల్పిజి నమూనాలో సరళీకరించారు. దాంతో ఇతర దేశ సంస్థలు ఏదైనా బహుళజాతీయ సంస్థలు, మల్టీ నేషనల్ కంపెనీస్ ఏదైనా పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టే, భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టే సంస్థలు ఏదైనాయో అవన్నీ కూడా మన దేశం అంటే ఈ యొక్క మన దేశంలోకి పెట్టుబడులని పెట్టడానికి ఈ సంస్కరణలు తోడ్పడినాయి. సో దీనిలో భాగంగా మరి సంస్కరణల కంటే ముందు మన దేశంలో విదేశీ పెట్టుబడులు కానీ సాంకేతిక విజ్ఞానం కానీ చాలా తక్కువ ఉండేది. ఆ తర్వాత ఏదైతే కనుక ఈ సంస్కరణలు ప్రవేశపెట్టినో 74% ఈక్విటీ వాటాను మరి అంటే మన యొక్క పరిశ్రమల్లో కానీ మన దేశ వ్యాపారంలో కానీ ఈ యొక్క బహుళజాతీయ సంస్థలను దాదాపు 74% వాటాలను మరి ఆ యొక్క కంపెనీలకు అనుమతించేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే మన దేశంలోకి విదేశీ పెట్టుబడిదారులు, విదేశీ వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టుకోవడానికి, సాంకేతిక విజ్ఞానాన్ని తీసుకురావడానికి అవకాశం కల్పించడం జరిగింది. దీనివల్ల ఈ యొక్క ఈక్విటీ పెట్టుబడి 74% దాదాపుగా అనుమతించబడింది అనమాట. దీనికి మరి ఈ యొక్క పెట్టుబడులకి ప్రభుత్వం అనుమతించడంతో మన దేశంలో మరి ఇప్పుడు ప్రస్తుతము అనేక మల్టీనేషనల్ కంపెనీలు వ్యాపారం చేస్తున్నాయి.
అదేవిధంగా ఉత్పత్తి రంగం మంచిగా ఉంది. అదేవిధంగా మరి పెట్టుబడులు మన దేశంలో మరి మూలధన సామర్థ్యం పెట్టుబడి తక్కువగా ఉండి ఆర్థిక అభివృద్ధి వెనుకబాటుకు గురవుతున్నాం మనం. కానీ 97 తర్వాత ఏదైతే కనుక మనం ఏ సంస్కరణ చేసినో విదేశీ పెట్టుబడులు ఆహ్వానించడంతో కొంత ఆర్థిక వ్యవస్థ వృద్ధి వైపు, ఆర్థిక అభివృద్ధి వైపు కొనసాగుతుంది. కాబట్టి ప్రతి దేశం అనేది తప్పనిసరిగా విదేశీ వ్యాపారం చేయవలసిన అవసరం ఉంటుంది, అంతర్జాతీయ వ్యాపారం అవసరము. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు కొన్ని రకాల సహజ వనరులు ప్రకృతి సిద్ధంగా కొన్ని దేశాలకే పరిమితమై ఉంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ కంట్రీస్ ఉన్నాయి, ఆ ఓపెక్ దేశాలు అంటున్నాం. ఆ ఓపెక్ దేశాల్లో కేవలం అక్కడ చమురు, పెట్రోలియం, గ్యాస్ వనరులు బాగున్నాయి. కానీ వాళ్ళకు పంట ఉత్పత్తులు అనేవి సరిగా పండవు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, తమ ఆయిల్ని ఇతర దేశాలకి పంపించి వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలను వాళ్ళు దిగుమతి చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. అదే కనుక మరి ఆ కంట్రీస్కి మరి విదేశీ వ్యాపారం వాళ్ళు కలిగి లేనట్లయితే వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు కానీ, దుస్తులు కానీ, ఇలాంటి వస్తువులు వాళ్ళకి అందుబాటులో ఉంటాయా? ఉండవు. అదే వాళ్ళ దగ్గర ఏమైతే పెట్రోలియం, క్రూడ్ ఆయిల్ ఇవన్నీ కూడా తక్కువ ధరకు లభ్యమవుతున్నాయి. వాటిని ఇతర దేశాలకి, అవి మన దేశంలో ఉత్పత్తి అంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది కాబట్టి వాటిని తీసుకొచ్చేసి మనం దిగుమతి చేసుకొని వాళ్ళకి కావాల్సిన వస్తువులు మనం వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తాం జరుగుతుందన్నమాట. ఇట్లా మనకి అంటే సహజసిద్ధంగా ప్రకృతి పరంగా కొన్ని రకాల సహజంలో కొన్ని దేశాలకు పరిమితమై ఉండటం వల్ల ప్రతి దేశం కూడా తనకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు, అన్ని రకాల అవసరాలను తీర్చుకునే స్థితిలో లేదు. ప్రకృతి సిద్ధంగా అది సృష్టించబడింది. సో దాంతో విదేశీ వ్యాపారం అనేది తప్పనిసరి. కాబట్టి విదేశీ వ్యాపారం వల్ల మనం తులనాత్మక వ్యయ ప్రయోజనం పొందొచ్చు. వ్యవసాయ రంగ అభివృద్ధి జరగాలన్నా కానీ, అదేవిధంగా విదేశీ సాంకేతిక విజ్ఞానం దిగుమతి చేసుకోవాలన్నా కానీ, విదేశీ పెట్టుబడులు రావాలన్నా కానీ, అదేవిధంగా అంతర్జాతీయ పోటీ వల్ల వినియోగదారుడు సార్వభౌమత్వం కలిగి ఉండాలన్నా కానీ, అంటే నాణ్యమైన వస్తువుల్ని తక్కువ ధరకు లభించాలన్నా కానీ మనకి మరి విదేశీ వ్యాపారం అనేది లేదా అంతర్జాతీయ వ్యాపారము వర్తకం అనేది తప్పనిసరి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఒక దేశానికి మరి అంతర్జాతీయ వ్యాపారం అనేది ఒక చోదక శక్తిగా, ఒక పవర్గా పనిచేస్తుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.